హాయ్ గైస్, దిస్ ఈజ్ వెంకటేష్. చూసారా మా పెరట్లో నాటుకోడి పిల్లలు ఇవన్నీ కూడా చూడండి. ఒకదానొకటి పొడి చేసుకుంటున్నాయి. ఇవి కొంచెం స్వతహాగా పందెం కోడి దీని పిల్లలు ఉన్నాయి చాలా. అదేమో కడక్నాథ్ కోడి. ఆ కోడి గుడ్లు పెడుతున్నా సరే మేము అది పిల్లల్ని చేయించట్లేదు, ఎందుకంటే కలిసిపోతాయి, మిక్స్ అయిపోతాయి అని. అది మా పిల్లలకి ఐ మీన్ వండేసి పెట్టేస్తున్నాము. చూడొచ్చు మీరు, అలా ఫ్రీ రేంజ్లోనే వదిలేస్తాము మేము. ఇంక వాటిని కట్టడం అలాంటివి ఏమీ చేయము. చూడండి పిల్ల, ఇందులో మా పాపకి ఫేవరెట్ పిల్ల ఒకటి ఉండిద్ది, అది ఎక్కడుందో వెతుకుతున్నాను. ఇది కడక్నాథ్లో అయితే 2 ఉన్నాయి. ఎగ్స్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఆ ఎగ్స్ని అయితే మేము ఇంట్లోనే యూజ్ చేసేస్తున్నాం. ఇంకా రెండు పుంజులు ఉండేవి, అమ్మేసాము. పెరడు చిన్నగా ఉంది అండ్ ఇవి ఎక్కువ అయిపోతున్నాయండి. పుంజుల్ని అమ్మేసాము. రెండంటే ఐ మీన్ లాస్ట్ సండే కొన్ని సేల్ చేసేసాము. ఐ థింక్ 5 సేల్ చేసాము, కొంచెం పెద్దవి. అదిగో ఆ సైజులో ఉన్నాయి, సేల్ చేసాము. బాగానే వెళ్ళాయి, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ పడితే కూడా గోతులు పెట్టేస్తున్నాయి. ఇది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ కడక్నాథ్ది పడిపోయిందండి పిల్ల. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ గుడ్డు, కడక్నాథ్ పిల్ల గుడ్డు కూడా అది పిల్లల్ని చేసేసింది. అది మేము చూసుకోలేదు, అన్నిట్లో కలిపేసి మా అమ్మగారు పెట్టేశారు. చూడొచ్చు మీరు. ఇదిగోండి, మంచి నీట్గానే మెయింటైన్ చేస్తాం. ఇది వర్షానికి తడవకూడదని చెప్పి కూడా మంచిగా, ఇది ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వేసింది తీసేయాలి, కొత్తది వేస్తాం మళ్ళీ. అక్కడ మా పెరట్లో జామ చెట్టు, అరటి చెట్టు, డ్రాగన్ ఫ్రూటు, అక్కడేమో బొప్పాయి, కొబ్బరి. అదిగోండి మెయిన్ డ్రాగన్ ఫ్రూట్ చూడండి మాకు. అది ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. అది యాక్చువల్లీ దాని నుంచి ఒక లాస్ట్ సీజన్లో బాగానే ఫ్రూట్స్ వచ్చినాయి, మంచిగా మా పాప ఇష్టపడి మరీ తినింది. ఇదిగోండి చూడండి, మేము వాటి కోసమనే ఒక చిన్న బల్లలాగా లైక్ కర్రలతో అవి ఎక్కి కూర్చుంటాయి చూడండి. అసలు అది మ్యాంగో ట్రీ అండి, చిన్నది హైబ్రిడ్ వేసాము. దానిపైకి ఎక్కి మరీ కూర్చుంటాయి, దాన్ని అసలు ఎదగనివ్వట్లేదు. ఇదిగోండి ఇది ఎదుగుతుంది, ఇది కూడా మ్యాంగో ట్రీనే. చూసారా, మంచి జాతి పుంజులు కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ మనం ఏంటంటే ఈ పూరు పెట్టలు ఉన్నాయి కదా, ఈ పెట్టల కింద వేస్తాము, పిల్లల్ని చేపిస్తాము వీటితోనే. ఈ చిన్న పిల్లలు ఇవన్నీ కూడా ఒక కోడి నుంచి వచ్చినాయి. చూడండి, ఇలాంటివి 3 ఉంటాయండి కోడి పెట్టలు, పెద్దది. ఇప్పుడు ఒకటి లోపలికి వెళ్ళింది ఆ గుడ్డు పెట్టడానికి. అండ్ ఇదిగోండి, ఇందులో యాక్చువల్లీ మేము ఫుడ్ స్టోర్ చేస్తాము. చూడండి పిల్లలు అంటే ఇవన్నీ కూడా పెద్దవి అయినాయి. చూడండి దీని పిల్లలే. దీనికి ప్లస్ ఇంతకుముందు స్టార్టింగ్లో 3 పుంజులు తీసుకొచ్చాము. ఆ పుంజు పిల్ల, అదిగోండి ఆ పుంజు పిల్ల. ఇలాంటివి 3 ఉంటాయి చూడండి, ఆ పుంజు పిల్లవి ఇలాంటివి ఉంటాయి. పుంజు పిల్ల 3 పుంజులు 3 పెట్టలు చేసింది అది. ఇదిగోండి ఇది చెట్టు ఎక్కి మరి దిగింది ఇప్పుడు, జామ చెట్టు. ఫుడ్ పెట్టి వెంటనే టక్కని ఖాళీ చేసేసాయి. నేను ఇక్కడ కామ్గా కూర్చున్నాను జస్ట్ ఫర్ వాచింగ్. మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు, మనం పిల్లలకి ఎటువంటి అస్వస్థత ఏమైనా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫ్రీగా ఉన్న ప్లేసెస్లో ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అయ్యిద్ది మనకి, కానీ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. దిగ్ మా పాప ఫేవరెట్ బర్డ్, లుక్ ఎట్ దేర్ ఫేవరెట్ బర్డ్. తన దగ్గరే ఉండిద్దండి. తన వచ్చినప్పుడు తను తినిపిస్తేనే తినిద్ది. మేము ఉన్నప్పుడు మేము ఎంత పెట్టినా సరే తిందు, తన చేతిలోనే తినిద్ది. ఇంకా రిమైనింగ్ ఏది కూడా తన దగ్గరికి ఆగవు. ఆ ఒక్క పిల్ల మాత్రమే ఆగిద్దండి తన దగ్గర, ఆడుకునిద్ది దగ్గరుండి. మరి ఒక గిన్నెలో ఒక బౌల్ లైక్ ఇదిగోండి, ఈ బౌల్లో పెట్టి మరీ తినిపించిద్ది మా పాప. 4 years పాప తను. హోప్
you like this video, please subscribe my channel. Thank you.